పుట్టకలోనే చెవులేని పట్టలేదు అన్నారు. ఈడ నరసరావుపేటలో ఒక ఆయన దగ్గర చూపిస్తే వాళ్ళు ఏమన్నారంటే ఈడ అంజిరెడ్డి హాస్పిటల్లో పలానా ఆయన ఉన్నాడమ్మా, డాక్టర్ పేరు రాజే ఏదో పేరు, ఆ డాక్టర్ గారి దగ్గరికి అంటే నాకు ఆ హాస్పిటల్ మీద నమ్మకం లేదయ్యా, మా ఆయన విషయంలో మోసపోయాను, నేను రానన్నా అని నేను వేరే హాస్పిటల్ అన్నీ తిప్పిన తర్వాత మళ్ళీ ఎన్ఆర్ఐకి తీసుకెళ్తే ఈ చెవులకి థెరపీకి 2 సంవత్సరాలు ఆడ ఉండమన్నారని, మేము మణిపాల్ హాస్పిటల్లో అక్కడ ఉండాలన్నారని, ఆడ ఉంటాకి నాకు ఏమి ఇది దారి లేక తప్పనిసరి ఈయన దగ్గరికి వెళ్ళామయ్యా, ఈ నిజవాళ్ళ ఉన్నాడని. 7 హాస్పిటల్ ఆయన అనుకోలే. ఆడకెళ్ళి నాకు ఈ చూసి నీ బిడ్డకి ఏం కాదమ్మా, ఆపరేషన్ చేసి నీ బిడ్డను మేము చేస్తామన్నారు. అయ్యి అన్ని టెస్టులు చేసాం, డబ్బులు అడిగారు. డబ్బులు అడిగితే నేను అంత తీయలేను ఏదో మాట్లాడుకున్నా. సరేనయ్యా నాకు ఆడింతే ఇస్తానయ్యా అని మాట్లాడుకొని అన్నీ తెచ్చి కట్టి నా మనవడి ఆరోగ్యశ్రీ కింద డిసెంబర్ 2వ తారీఖున ఆరోగ్యశ్రీ కింద పెట్టారు. ఆరోగ్యశ్రీ కింద పెట్టి గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్ కౌన్సిలింగ్ పంపించారు. ఆడ కౌన్సిలింగ్ తీసుకున్న 3వ తారీఖు. ఆడ నుంచి టెస్టులన్నీ చేయించుకొచ్చి ఏడిస్తే మొన్న జనవరి 26వ తారీఖున అప్రూవల్ వచ్చిందన్నారు. 8వ తారీఖు ఆపరేషన్ అన్నారు. నేను 7వ తారీఖున వచ్చి పిల్లోడిని తీసుకొని వచ్చి జాయిన్ అయ్యా. జాయిన్ అయితే పిల్లోడికి జ్వరం వచ్చింది. జ్వరం వస్తే అమ్మ జ్వరం వచ్చింది, వద్దు తీసుకెళ్ళిపోండి, జ్వరంలో చేయకూడదు అన్నారు. తగ్గిందిగా అయ్యా అన్న అంటే ఏం కాదులే అమ్మ, జ్వరం వచ్చింది కదా ఈసారి నెక్స్ట్ వీక్ చేద్దాం తీసుకెళ్ళండి అంటే మళ్ళీ ఆదివారం రోజు తీసుకెళ్ళిపోయాం. 3వ రోజు శుక్రవారం జాయిన్ అయ్యా, 7వ తారీఖున జాయిన్ అయ్యా, 9వ తారీఖు ఇంటికి తీసుకెళ్ళాను అయ్యా. మళ్ళీ ఫోన్ చేసి శుక్రవారం అడ్మిట్ అవ్వండి, పిల్లోడికి ఆదివారం ఆపరేషన్ అంటే నేను అది శుక్రవారం తీసుకొచ్చా. తీసుకురాగానే స్కాన్ చేశారు, తల ఏమీ లేదని అన్నారు. అప్పుడే జ్వరం లేదన్న తేడా ఉంటే వెనక పంపించచ్చు కదా, అప్పుడు పంపించుకోకుండా తీసుకెళ్ళారు. నిన్న చేశారు, ఇవాళ చేసి పొద్దున్న అవుతా వెళ్ళి నా మనవడి వాళ్ళ చేతులకు అప్పచెప్పాను అయ్యా. క్యాన్లు కూడా బయట వేయలేదు, ఆడికే తీసుకెళ్ళేసారు. క్యాన్లు బయట ఉంటే ఏడుతున్నారు, లోనకి తీసుకెళ్ళేసారు. ఏం జరిగిందంటే హాస్పిటల్కి వచ్చేటప్పుడు బాలుడు ఎలా ఉన్నాడు? బ్రహ్మాండంగా ఆడుకుంటా ఉన్నాడు అయ్యా. అదిగో మేము హాస్పిటల్లో నా మనవడిని వీడియో తీసుకున్నాం కూడా, ఆ వీడియో కూడా ఉంది. నా మనవడి రాత్రి సొంత మాగులు అయ్యా, మాది మా ఆయన పేరు సుధాకర్, నా పేరు లక్ష్మి. నా కొడుకు అయ్యా, నా కొడుకు అయ్యా, నా కొడుకు 2 కొడుకులు అయితే నేను నా కొడుకు లేకుండా నేను తీసుకొచ్చాను అయ్యా. నా మనవడిని బాగా చేసుకోవాలని తీసుకొచ్చి ఈ రకంగా వాళ్ళకి అప్పచెప్పాను అయ్యా నా మనవాడిని. ఏం జరిగిందని చెప్తున్నారమ్మా డాక్టర్లు? వాళ్ళు ఒకసారి ఫస్ట్ చవటమేమో మొత్తులో నుంచి పిల్లవాడు బయటికి రాలేకపోతున్నాడు, ఇంటిలేటర్ మీద పెడుతున్నామని. మళ్ళీ కాసేపు ఆగేమో పిల్లోడికి స్ట్రోక్ వచ్చిందన్నారు. మళ్ళీ వచ్చాము, జ్వరం వచ్చి